ఓకే. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే మేడం గారు చెప్పండి ఎలా ఉన్నారు? లక్ష్మి మేడం గారు చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే గుడ్. అది నిన్న మీరు అడిగారు చారిటీకి సంబంధించి ఒక డౌట్ అడిగారు. మీరు కనుక 10% కనుక ఇస్తూ యువర్ కంఫర్టబుల్ కనుక అయితే కంటిన్యూ చేయండి మేడం గారు అట్లా. ఓకేనా? అండ్ అంటే మన దానిలో ఉన్న వాళ్ళలో చాలా మందికి ఆ చారిటీ చేసే అలవాటు లేదు. ఇనిషియేట్ చేసామన్నమాట. సో ఇనిషియేట్ చేసిన తర్వాత దాని యొక్క అడ్వాంటేజెస్ తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు గ్రాడ్యువల్గా 1 నుంచి 2కి 3కి 4కి పెరుగుతూ దానికి వచ్చేస్తారు వీళ్ళు కూడా. ఓకేనా? మేడం గారు అడగండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ డౌట్స్ ఉంటే నైట్ అడుగుతాను సార్. ఓకే మేడం గారు అట్లానే మేడం గారు అట్లా వెరీ గుడ్. ఓకే వనజా మేడం గారు మాట్లాడండి. వనజా మేడం గారు మాట్లాడండి. ఓకే వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. లేట్ అయింది ఒక 3 minutes. ఓకే ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బాగున్నారు. చెప్పండి అయిపోయిందా? నేను అసైన్మెంట్ కంప్లీట్ అయింది. నేను అసైన్మెంట్ ఓన్లీ బ్లెస్సింగ్స్ ఒకటే ఎస్ ఎస్ ఓకే తీసుకున్నాను, అది మన గ్రూప్ లో పెట్టలేదు. ఓకే గుడ్. ఓకే ఎలా ఉంది మీకు? ఎలా అనిపించింది అంటే క్లాస్? బాగుంది సార్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు సార్, దానికైతే ఏం లేదు. అంతా క్లియర్ గానే ఉన్నారు. ఓకే ఎట్లా అనిపించింది ఈ రోజు మీకు? నిన్నటికి ఈ రోజుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? యాసిడ్ అట్లానే ఉన్నారు? డిఫరెన్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్ వదిలేసాం సార్. హెల్త్ ప్రాబ్లం దాన్ని మీరు చెప్పారు కదా, దాన్ని ఏం పట్టించుకోలేదు. ఓకే కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచిస్తే డిప్రెషన్. అది ఈ రోజు తీసేస్తాను, అది ఈ రోజు క్లియర్ అవుతుంది మీకు. అంతే మెయిన్ అదే సార్. దానికి సొల్యూషన్ ఈ రోజు మీకు ఉంది. ఓకే ఓకే ఈ రోజు టాపిక్ లో అదే మెయిన్ గా వస్తుంది. ఓకే ఓకే అండ్ నాగేశ్వరరావు కోవిశెట్టి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి ఎలా ఉన్నారు? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను మాట్లాడుకున్న టాపిక్ నిన్నట్టు కానీ మొన్న కానీ ఇంకేదైనా సందేహాలు ఉన్నా కూడా అడగండి, క్లారిఫై చేస్తూ ముందుకెళ్తాం. చెప్పడానికి ఏం లేదు సార్, మీరు చెప్పిన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే సో మీరు చెప్పినట్టు పాటిస్తే మీరు అన్నట్టు 100% రిజల్ట్ మేము తెచ్చుకోగలుగుతామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది సార్. ఓకే కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అయ్యింది సార్. ఎస్ ఓకే వాణి మేడం గారు మాట్లాడండి. వాణి మేడం గారు మాట్లాడండి. వాణి మేడం గారు మాట్లాడండి. ఓకే వనజా మేడం గారు మాట్లాడండి. కెమెరా మాట్లాడితే వనజా మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు చెప్పండి ఎలా ఉన్నారు? బాగుంది సార్. బాగున్నారు. ఓకే ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? కొంచెం బెటర్ గా అనిపిస్తుంది సార్. అడిగానని చెప్తున్నారు, నిజంగా అనిపిస్తున్నాయి? ఏం లేదు సార్, ఇప్పుడు బెటర్మెంట్ అంటే ఇప్పుడు కావాలి మనీ అంటే ఏదన్నా అవసరం ఉన్నా కానీ ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక కాదేమో అనే డిప్రెషన్లో ఉంటుంది సార్. ఇప్పుడు అవుతుంది అనే ఆలోచన, పాజిటివ్ ఆలోచనలో ఉన్నందుకు కొంచెం బెటర్ సార్. ఓకే మీరు ఉంటున్నారు పాజిటివ్గా ఆలోచన, పరిస్థితులు అట్లా మారుతున్నాయా? మారట్లేదు. పాజిటివ్గా చేసి మారుతున్నాయి సార్. కొంచెం నెగిటివ్ తీసుకునేసరికి మళ్ళీ అదే విధంగా, అందుకని ఇంకా నెగిటివ్ తీసుకుంటలేను సార్. మళ్ళీ వచ్చిన ఇంత నెగిటివ్ వచ్చినా పాజిటివ్గానే ఆలోచన చేస్తున్నాను సార్. ఒకసారి నేను అడిగే ప్రశ్న మళ్ళీ బాగా గమనించండి. మీరు పాజిటివ్గా ఆలోచించడం వలన మీ చుట్టుపక్కల పరిస్థితులు ఏమన్నా పాజిటివ్గా మారుతున్నాయా? మారట్లేదా? మారుతున్నాయి సార్. అది మనకు కావాల్సింది. మారుతున్నాయి సార్. ఎందుకంటే మనం పాజిటివ్గా ఆలోచించడం చేస్తున్నాము, డౌట్ లేదు. ఇది చేయటం వల్ల మన చుట్టుపక్కల పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయా లేదని చెక్ చేసుకోండి. మారుతున్నాయి సార్. మారుతున్నాయి సార్.
ఓకే. సో కొంత బెటర్మెంట్ అనేది మూవ్ అవుతుంది అనుకోవచ్చా? అవుతుంది సార్. ఓకే ఓకే గుడ్ గుడ్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మేడం గారు అడగాలనుకుంటున్నాను? అంటే మా పెద్ద బాబుకు కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. దానికి ఏ విధంగా సో అతను ఏమైనా జాయిన్ అవుతాడా క్లాసెస్ లోకి? అవ్వమంటే అవుతాడు సార్. అవ్వమని చెప్పండి. డైలీ 6 o'clock అవ్వమని చెప్పాలి సార్. ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే ఉంటాడు. ఓకే. డైలీ మార్నింగ్ రేపు నెక్స్ట్ సండే జరిగేటువంటి ఎల్లో మెదర్ బ్యాచ్ లేదా ఈ రోజు బ్యాచ్ లో ఇప్పుడు జాయిన్ అవ్వమని చెప్పండి. చెప్తాను. ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు సార్. ఉంటే ఇప్పుడు ఒక 5 minutes లో క్లాస్ లో జాయిన్ అవ్వమనండి. ఓకే సార్. గడిచిన 2 రోజులు గడిచినాయి కదా, ఆ వీడియోస్ నేను లింక్ పెడతాను మీకు. ఓకే సార్. ఆ 2 క్లాసెస్ చూస్తారు. ఈ 1 week బ్యాచ్ లో కంటిన్యూ అవుతారు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం గారు. ఓకే ఓకే. వాణి మేడం గారు మాట్లాడండి. వాణి మేడం గారు. వాణి మేడం గారు మాట్లాడండి. ఏం లేదు మాట్లాడండి. వెరీ గుడ్. సింపుల్ గా. హ్యాపీ సార్. హ్యాపీ. ఓకే. సరే, మీరు కోర్స్ యాక్సెస్ తీసుకున్నారా? కృష్ణారెడ్డి గారు ఎవరు సార్? మీరే కోర్స్ యాక్సెస్ తీసుకున్నారా? ఈ రోజు తీసుకుంటాం సార్. అది ఆల్రెడీ మీరు నాకు అమౌంట్ పంపించారు. మీరు ఆ కోర్సులో ఇంకా జాయిన్ అయినట్టు లేరు. అదేండి అంటే ప్రాబ్లం వచ్చింది కదా సార్, ఫోన్ పే, దాని గురించి ఆగాను నేను. అది వేరే వాళ్ళ ద్వారా పంపించాను మీకు అమౌంట్. అది వచ్చింది మొన్న నా ఫోన్ పే ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళ ద్వారా పంపించాను, అందుకని లేట్ అయింది సార్. అది కొద్దిగా ప్రాబ్లం ఉంది, రెక్టిఫై అయిందిలేండి, నేను యాక్సెస్ చేస్తాను సార్. మీరేం చేస్తారంటే మీ వాట్సాప్ నుంచి ఒకసారి నాకు మీ పేరు పెట్టండి. నేను మీకు మన యాప్ లింక్ పంపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఒక 5 రూపీస్ 6 రూపీస్ పే చేయమని అడుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. అడిగింది సార్, అవ్వలేదు. పంపించండి, నేను పంపిస్తాను సార్. 5-6 రూపీస్ ఆ లింక్ మీద పే చేయాలన్నమాట. ఆ లింక్ లోనే అడుగుతుంది అమౌంట్ పే చేయమని. ఈ రోజు చేస్తాను సార్. ఒకసారి నాకు క్లాస్ అయిపోయిన తర్వాత హాయ్ అని పెట్టండి. ఆ కోర్స్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది అన్నమాట ప్యారలల్. చూస్తాను సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మంచిది. ఓకే ఓకే. రాణి మేడం గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. డౌట్ ఏం లేదు సార్, మీరు చెప్తే ఇంకా అది ఫాలో అవుతాను సార్. ఓకే మేడం గారు. కన్ఫ్యూజ్ అంతా తీసేస్తారు సార్ నిన్నే మీరు. మేడం గారు, అదే నేను అతిగా 2-3 గోల్స్ లా పెట్టుకొని అదే చేద్దామని చెప్పి అనుకున్నాను కదా సార్. సో అది కరెక్ట్ కాదు, ఈ వేలు వెళ్ళమని చెప్పారు కదా. సో ఆ వేలు 2-3 పనులు మనం చేయకూడదు ఒకేసారి. దానివల్ల మనకు స్ట్రెస్ వస్తుంది. ఆ 2-3 పనుల్లో ఏ పని వల్ల మీకు అన్ని అవసరాలు తీరుతాయో, అంటే ఆర్థికంగా మీకు గౌరవం ఉండేలాగా, మీరు సక్సెస్ అయ్యేలాగా ఏది తీరుతాయో ఫోకస్ మొత్తం ఒక దాని మీద పెట్టండి. సో దాన్ని ఇప్పుడు 2 మీద పెడితే ఏంటంటే ఆ 2 మీద ఫోకస్ సగం అవుతుంది అన్నమాట. ఒకే దాని మీద పెట్టామనుకోండి, దాన్ని 10 రెట్లు ఎక్కువగా సక్సెస్ అవ్వచ్చు. సో అలా పెట్టండి, అది కరెక్ట్ పద్ధతి. కూడా నిన్న వెళ్ళాను, టైం పాస్ కి వెళ్ళి చేసేసి వచ్చాను. నేర్చుకోండి. ఈలోపు మీకు అంత క్లారిటీ ఏది ఫామ్ కావట్లేదు అని అనుకున్నప్పుడు 2 రోజులు జస్ట్ ఫర్ టైం పాస్కి వెళ్తూ రండి. వెళ్ళేటువంటి క్రమంలో జర్నీలో మన ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకొద్ది క్లారిటీ ఫామ్ అవుతుంది మీకు. క్లారిటీని బట్టి ఏది డిసైడ్ అవ్వాలో డిసైడ్ అవ్వదు. కానీ ఈలోపు ఈ ప్రాక్టీస్ కొనసాగించండి. టైలరింగ్ అంటే ఒక చిన్న హాబీ లాగా నడుస్తూ ఉండండి. సార్ నిన్న కాల్ చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు, తర్వాత చేశాను. సో మీరు బిజీగా ఉంటారు. ఈ రోజు యాక్చువల్ నేను ఒక ట్రైనింగ్ లో ఉన్నాను ప్రెసెంట్, వేరే క్లాసెస్ కొన్ని అటెండ్ అవుతున్నాను. అందుకని నేను కూడా ప్రాక్టీస్ సెషన్, డౌట్ సెషన్ క్లోజ్ చేశాను. ఈ రోజు చేయండి, 4 to 5 మాట్లాడతాను. మీరు ఫ్రీగా ఉంటాను సార్, అది ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. నేను ఈవినింగ్ 4 to 5 నాకు కాల్ చేయను, సరే మాట్లాడతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హనుమంతరావు గారు మాట్లాడండి ప్లీజ్. హనుమంతరావు గారు మాట్లాడండి ప్లీజ్.
హనుమంతరావు గారు. హనుమంతరావు గారు మాట్లాడండి. ఎం వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా ఎక్సలెంట్ ఎక్సలెంట్. ప్లీజ్ మాట్లాడండి. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? పర్లేదు సార్. ఓకే. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? గత 2 రోజుల్లో మనం మాట్లాడుకున్న అంశాలు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. నో డౌట్స్. తర్వాత చూద్దాం. ఓకే గుడ్. రాజు గారు మాట్లాడండి. రాజు అండ్ ఎం వెంకటేశ్వర్లు ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. మీరు కెమెరాస్ ఆన్ చేస్తే మీ ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు చాలా క్లారిటీ అర్థం అవుతుంది. రాజు, కే రమేష్, గుడ్ మార్నింగ్. అండ్ ఎం వెంకటేశ్వర్లు గారు కెమెరా ఆన్ చేయండి. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వర్లు గారు. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ మిస్ అయ్యాను సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల. అవును, రాత్రి మనమే కదా మాట్లాడుకున్నాము. మాట్లాడాను సార్. మీరు లింక్ ఇచ్చారు, చూశాను. చూసారా? 2 వీడియోస్ చూసారా? ఒకటే చూసారా? వెంకటేశ్వర్లు గారు చెప్పండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. వీడియో టైం అయిపోయింది. ఓకే వెంకటేశ్వర్లు గారు, ఏదో మీరు కొంచెం నెట్వర్క్ ఏదో పూర్గా ఉన్నట్టుంది. అదే సార్, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. మనకి మిమ్మల్ని మీరు యాసిడ్స్ కి 1 వీక్ ట్రైనింగ్ ఫాలో అవుతారండి. మీకు బాగా రిలీఫ్. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. మీరు 1 వీక్ యాసిడ్స్ కి ఫాలో అవుతారండి. హలో వెంకటేశ్వర్లు గారు వినపడుతుంది. వెంకటేశ్వర్లు గారు వినపడుతుంది. ఓకే సరే. హనుమంతరావు గారు మాట్లాడండి ప్లీజ్. హనుమంతరావు గారు అండ్ నెక్స్ట్ రాజు గారు, పి రాజు అండ్ కె రమేష్. మీరు ముగ్గురు కూడా మాట్లాడితే ఇంకా కొనసాగిద్దాం. రాజు గారు కెమెరా ఆన్ చేయండి. రమేష్ మాట్లాడండి. ఎలా ఉన్నారు రమేష్? రమేష్ ఎలా ఉన్నారు? ఈజ్ అనేబుల్ టు కనెక్ట్. ఓకే. ఎం రాజు మాట్లాడండి. రాజు గారు మాట్లాడండి. ఓకే సరే, వీళ్ళతో ఇంకా లాస్ట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏదో కొంత నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే. సో ఎల్లో మెథడ్ సీజన్ 10 డే 3కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం డే 3లో ఉన్నాం. ఇప్పటికే 2 రోజులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకొని 3rd డేలోకి ఎంటర్ అయ్యాం. టోటల్ మనకి 7 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 వీక్ ట్రైనింగ్ అనేది మనకి ప్రతి సండేతో స్టార్ట్ అయ్యి సాటర్డేతో ముగుస్తుంది. ప్రతి వారం ఉంటుంది. ఇఫ్ మీరు కనుక దీన్ని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాచ్ చేసేటట్టయితే దీని కింద లింక్ ఉంటుంది. మీరు కనుక నెక్స్ట్ వీక్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మరలా జాయిన్ అవ్వచ్చు ఇంకొకసారి. సో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మనసులోని బాధని తీసేయటం ఎలా. గతంలో చాలా అంశాలు జరుగుంటాయి మన జీవితంలో. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, మనం చేసే పని దగ్గర, వృత్తిపరంగా మనకు నచ్చని నుండి కొన్ని విషయాలు జరిగి ఉంటాయి.
ఆ నచ్చినటువంటి విషయాలు మన లోపల స్థిరపడిపోతాయి అన్నమాట. ఆ స్థిరపడిపోయినటువంటి అంశాలు ఏం చేస్తాయి అంటే మనకి చాలా వ్యాధుల్ని సృష్టిస్తాయి. మనకున్నటువంటి వ్యాధుల్ని తగ్గనివ్వకుండా నిలబడతాయి అన్నమాట. మరి వాటిని ఎలా అధిగమించాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్. ఈ లెసన్ నేర్చుకోవడానికి ముందు గడిచినటువంటి 2 రోజుల్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి జస్ట్ అలా రీకలెక్ట్ చేసుకొని ముందుకెళ్దాం. అంటే ఈ రోజు నుంచి మీకు ప్రాక్టీస్ అనేది కూడా ఉంటుందండి క్లాస్లో. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా ఫాస్ట్గా రిజల్ట్స్ మనం తీసుకుంటాం. ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా, ఈ 1 వీక్ ట్రైనింగ్ మనకు అయిపోయేసరికల్లా మ్యాక్సిమం రిజల్ట్ మనం పొందాలి. మ్యాక్సిమం రిజల్ట్ అనేది మీరు ఉండేటువంటి యాక్టివ్నెస్ మీద డిపెండ్ అయ్యింది. సో గతంలో మనం నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నాము అంటే ఎల్లో మెథడ్ విధానం గురించి నేర్చుకున్నాం. ఎల్లో మెథడ్ విధానం అంటే ఏంటంటే మన జీవితంలోని అన్ని కోణాలలో శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అన్ని ఆస్పెక్ట్స్లో నిన్నటికన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ, ఏ రోజుకి ఆ రోజు నిన్నటికన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ మనకున్నటువంటి అనారోగ్య సమస్యల్లో నుంచి, కుటుంబ సమస్యల్లో నుంచి, ఆర్థిక సమస్యల్లో నుంచి, సామాజిక సమస్యల్లో నుంచి, మన వృత్తిపరమైనటువంటి సమస్యల్లో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసి చక్కటి ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపటమే ఎల్లో హెల్త్ విధానం. మనకి ఆరోగ్యం రావాలి అంటే 5 ఎలిమెంట్స్ ఉండాలి. మనం శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి. ఈ 5 ఎలిమెంట్స్ ఉంటేనే మనకు కంప్లీట్ హెల్త్ వస్తుందండి. వీటిలో ఏ ఒక్క ఎలిమెంట్ మన దగ్గర బాగలేకపోయినా అది మన యొక్క ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సో మరి వీటన్నిటినీ ఎలిమెంట్స్ అన్నిటినీ మనకి కామన్గా ట్రెడిషనల్గా డాక్టర్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో మనకు అవన్నీ కవర్ అవ్వటం లేదు. డాక్టర్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో ఓన్లీ మెడిసిన్స్ అందుతున్నాయి. శారీరక పరిస్థితి ఒక్కటే కవర్ ఉంటుంది. మానసిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితులు కవర్ అవటం లేదు. అవన్నీ కవర్ చేయటమే ఈ ఎల్లో హెల్త్ అనేటువంటి విధానం. సో ఇందులో ఏంటంటే మీకు ఓన్లీ అవగాహన మాత్రమే ఉంటుంది, ఎడ్యుకేట్ చేయటమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే సరిగ్గా ఎడ్యుకేట్ కాబడతారో ఆటోమేటికల్గా మీకు ఉన్నటువంటి సమస్య మీకు సాల్వ్ అయిపోయింది. అవగాహన రిజల్ట్ ఇస్తుంది. ఓన్లీ అవేర్నెస్ మాత్రం మనకి రైట్ సొల్యూషన్ ఇస్తుంది. మనం ఏం చేయాల్సిన పని కూడా. ద అవేర్నెస్ గివ్స్ అస్ ద రైట్ సొల్యూషన్. సో ఏ అవేర్నెస్ మనకు ఉంటే మనకు రైట్ సొల్యూషన్ వస్తుందో ఆ అవేర్నెస్ని మన ప్రోగ్రాంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఇదండి మన ఎల్లో మెథడ్ గురించి ఫస్ట్ రోజు మనం మాట్లాడుకున్నాం. రెండవ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే ధ్యాస పెట్టి ఉండొద్దు. మీ యొక్క అనారోగ్యం మీద మీరు ధ్యాస పెట్టి ఉండొద్దు. మీ అనారోగ్యం గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ డాక్టర్ గారిది. మీరు ఎంత ఎక్కువగా మీ అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ధ్యాస పెడుతూ ఉంటారో ఆ అనారోగ్యం అనేది రోజు రోజుకు కొద్దిగా పెరిగింది. ఎందుకంటే మనం ఉన్నటువంటి సృష్టి ఎలాంటిదంటే మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో దాన్ని మల్టిప్లై చేసి మనకు అందిస్తుందండి ఈ సృష్టి. మనం వ్యాధి మీద కనుక ధ్యాస ఎక్కువ పెడితే వ్యాధిని మల్టిప్లై చేస్తుంది మన లోపల. మనం బిజినెస్ మీద కనుక ధ్యాస పెడితే బిజినెస్ని మల్టిప్లై చేస్తుంది. మనకున్న కష్టాల మీద కనుక ఎక్కువ ధ్యాస పెడితే కష్టాలను మల్టిప్లై చేస్తుంది. మనకున్నటువంటి అప్పుల మీద కనుక ధ్యాస పెడితే అప్పులను మల్టిప్లై చేస్తుంది. సో మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో దాన్ని మల్టిప్లై చేస్తుంది సృష్టి మన కోసం. అందుకని మీరు మీకున్నటువంటి సమస్య గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తూ మీరు దాని మీద దృష్టి పెట్టకూడదు. మీరు ఎప్పుడైతే దృష్టి పెడతారో అది గ్రాడ్యువల్గా మల్టిప్లై అయ్యింది. కానీ మీరు అనుకుంటారు నా సమస్య గురించి నేను ఆలోచించకపోతే ఎట్లా అనుకుంటారు. మీరు అక్కడ ఆలోచించాల్సిన సమస్య గురించి కాదు, పరిష్కారం గురించి ఆలోచించాలి.
సమస్య గురించి ఆలోచించడం వేరు, పరిష్కారం గురించి ఆలోచించడం వేరు. రెండు ఒకటి కాదండి. నాకు సమస్య వచ్చింది అని ఒప్పుకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత పరిష్కారం గురించి ఆలోచన వస్తాయి మనకి. నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది నాకు రాకూడదు కదా అని మనం అంగీకరించుకున్న అట్లానే ఉన్నంతసేపు మన మనస్సు పరిష్కారం దిశగా మనం తీసుకెళ్ళదు. సమస్య గురించి ఆలోచిస్తూ అక్కడనే పెట్టింది. ఆ సమస్య గురించి పదే 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 ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ సమస్య గ్రాడ్యువల్ గా మల్టిప్లై అవుతూ ఉంటుంది మన లైఫ్లో. సో అలాంటి సృష్టిలో మనం ఉన్నాము. సో మీ యొక్క అనారోగ్యం గురించి ఆలోచించాల్సిన పని మీది కాదు. అందుకని మీ యొక్క అనారోగ్యం గురించి రోజు మొత్తం మీద 2 నిమిషాల కన్నా ఎక్కువగా ఆలోచించకూడదు అని నిన్న మీకు మీరు కమిట్మెంట్ అవ్వడం అనేది జరిగింది. సో మీరు తీసుకున్నటువంటి మెడిసిన్స్ తీసుకోండి, ఎవరు కూడా మెడిసిన్స్ ఆపొద్దు. మీ యొక్క అనారోగ్యం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ డాక్టర్ గారిది, ఆయనకు వదిలేసేయండి. మీ అనారోగ్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత మీ యొక్క దైవానిది, మీ మహాగురువుది. మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముతున్నారో వారు తగ్గిస్తారు మీకు. 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మీ అనారోగ్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత నాది, నాకు వదిలేసేయండి, నేను తగ్గిస్తాను. మీ డాక్టర్ గారు మీకు సమాధానం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నేను మీకు అందించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను మీకు కన్ఫర్మ్ గా రిజల్ట్ ఇచ్చి నేను మీకు రెస్పాన్సిబిలిటీ, నేను మీకు సమాధానం కూడా చెప్తాను. సో ఇది నిన్నటి రోజు మనం నేర్చుకున్న అంశం. మరి ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనసులో ఉన్నటువంటి బాధను తీసేయడం ఎలా. అసలు ఈ మనసులో ఉన్న బాధ గురించి అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి ఫస్ట్, అసలు ఎందుకు మనం ఆ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి అసలు. ఎందుకంటే మన మనసులో ఉండేటువంటి బాధ మనకు అనారోగ్యాన్ని సృష్టించిందండి. మన మనసులో గనక బాధపడుతూ, ఈ రోజు బాధపడుతూ, రేపు బాధపడుతూ, ఎల్లుండి బాధపడుతూ, ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు బాధపడ్డామంటే ఈ బాధ వలన మన శరీరంలో ఒక వ్యాధి తయారయ్యింది. డయాబెటీస్ అట్లానే వస్తుందండి, గ్యాస్ట్రైటిస్ అట్లానే వస్తుంది, చర్మ వ్యాధులు అట్లానే వస్తాయి, డిప్రెషన్ అట్లానే వచ్చింది. సో మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లానే వస్తాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ అట్లానే వస్తాయి. మనకి యాక్సిడెంట్స్ ఒకటి, బ్యాక్టీరియా ఫంగస్ వలన వచ్చే వ్యాధులు కాకుండా మిగతా వ్యాధులు అన్ని, క్యాన్సర్స్ దాని వలన వస్తాయి, బాడీలో పెయిన్స్ దాని వలన వస్తాయి. మనకు అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణాలు మనం ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నాం అంటే మన ఫుడ్ లో లోపాలు ఉన్నాయేమో వెతుక్కుంటున్నాం, ఫుడ్ని మార్చుకుంటున్నాం. శరీరానికి ఎక్సర్సైజ్ లేదని ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఈ విధానం బాగాలేదని డాక్టర్లు మారుస్తున్నాం, మెడిసిన్స్ మారుస్తున్నాం, ఆయుర్వేదం నుంచి హోమియోపతికి, హోమియోపతి నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి మారుతున్నాం. అయినా ఎందుకు మనకు తగ్గటం లేదు వ్యాధులు అంటే, వ్యాధుల్ని కలగజేసేది మెయిన్ అంశం ఏంటిది అంటే, వ్యాధుల్ని మన లోపల తయారు చేసేది లేదంటే ఆల్రెడీ మన లోపల ఉన్న వ్యాధిని పెంచేది ఏంటిది అంటే మన లోపల ఉండేటువంటి బాధ. బాధ కామన్ గా దేని మీద ఉంటుంది, గతంలో జరిగిపోయిన వాటి మీద ఉంటుంది. మరి ఆ గతంలో జరిగిపోయినటువంటి బాధను మనం తీసేస్తేనే ఆ వ్యాధి అనేది న్యాచురల్ గా తగ్గింది, కొత్త వ్యాధి రాకుండా ఉంది, ఉన్నటువంటి వ్యాధి చాలా ఫాస్ట్ గా తగ్గింది, పెరగకుండా ఉంటుంది. సో మరి దాన్ని ఎలా తీసేయాలనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ పేరు మనసుని శుభ్రం చేయటం. సో మనం అందరం కూడా ప్రతిరోజు బ్రష్ చేస్తామండి, బ్రష్ చేసి పళ్ళను శుభ్రం చేసుకుంటాం, అవును. అట్లానే మనం ప్రతిరోజు స్నానం చేస్తాం, స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. అట్లానే మనం ప్రతిరోజు ఇంట్లో ఊడ్చి ఇంటిని శుభ్రం చేసుకుంటాం. ఎందుకు మనం రోజు బ్రష్ చేస్తున్నాం, ఎందుకు మనం రోజు స్నానం చేస్తున్నాం, ఎందుకు మనం రోజు ఇల్లు ఊడుస్తున్నాం అంటే ప్రతిరోజు కూడా మన పంటి మీదకి పాచి వచ్చేస్తుందండి, ప్రతిరోజు కూడా మన శరీరం మీదకి మురికి వచ్చేస్తుంది.
ప్రతిరోజు మన ఇంట్లోకి కసు వచ్చేస్తుంది. ఏ రోజు వచ్చిందని ఆ రోజు తీసేస్తున్నాం. పంటి మీదకి ఏ రోజు పాచి అయితే వచ్చిందో ఆ పాచిని తీసేస్తాం. ఏ రోజైతే మనం ఒంటి మీదకి మురికి వచ్చేసిందో ఏ రోజు మురికిని ఆ రోజు తీసేస్తాం. ఇంట్లో ఏ రోజు ఏర్పడే కసుని ఆ రోజు ఊడ్చేస్తాం. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ పళ్ళను కానీ మీ శరీరాన్ని కానీ మీ ఇంటిని కానీ ఒకరోజు ఊడవలేదు, క్లీన్ చేయలేదు, శుభ్రపరచుకోలేదు, ఏమైంది? కొద్దిగా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒక 1 వీక్ క్లీన్ చేయలేదు ఇల్లుని, శరీరాన్ని, పళ్ళని, ఇంకొద్దిగా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒక 1 మంత్ చేయలేదు, ఇంకా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. 6 మంత్స్ చేయలేదు, 6 మంత్ కనుక మనం బ్రష్ చేయకపోతే పళ్ళు రాలిపోతాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. అక్కడ వాటంతా అవే మలినాలన్నీ ఏర్పడి అవే బ్యాక్టీరియా ఫంగస్లను తయారు చేసుకొని పుట్టించుకొని మన పళ్ళు మొత్తం రాలిపోయేలా చేస్తాం. ఒక 6 మంత్స్ స్నానం చేయలేదు, ఒంటి మీద అన్ని కురుపులు వచ్చేసి చాలా డిసీజ్ వచ్చేస్తాం. ఒక 6 మంత్స్ పాటు ఇల్లు శుభ్రం చేయలేదు, ఇంట్లో కసం అంతా పేరుకొని పోయి అక్కడికి బొద్దింకలు, ఎలుకలు అన్నీ జ్వరబడి ఇంటిని నాశనం చేస్తాం. సో మనకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదని ఏ రోజు పళ్ళని మనం ఆ రోజు క్లీన్ చేసుకుంటున్నాం, ఏ రోజు ఇంటిని ఆ రోజు మనం శుభ్రం చేసుకుంటున్నాం, ఏ రోజు ఏర్పడినటువంటి మురికిని ఆ రోజు మన శరీరం మీద నుంచి క్లీన్ చేసేస్తాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇల్లు కానీ శరీరం కానీ పళ్ళు కానీ వీటిల్లో ఏంటంటే ప్రతిరోజు కూడా మలినాలు ఏర్పడుతున్నాయి. వాటిని కామన్గా మనం చేస్తుంది ఏంటంటే ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన ఇంట్లో ఎట్లాగైతే కసు ఏర్పడి మన పంటి మీదకి ఎలాగైతే పాచి అనేది వచ్చి మన శరీరం మీదకి ఎలాగైతే రోజు మురికి అనేది ఏర్పడుతుందో అట్లానే ప్రతిరోజు మన మనసులో కొంత మలినాలన్నీ వచ్చి ఏర్పడతాయి. ప్రతిరోజు కూడా మన మనసులో కొన్ని మలినాలన్నీ వచ్చి ఏర్పడతాయి. మలినము అంటే ఏంటంటే మనకు నచ్చనిది ఏదైనా కూడా మన దృష్టిలో మలినంతో సమానం. మనకు నచ్చనిది ఏదైనా సరే, మీరు ఒక న్యూస్ పేపర్ చూశారు పొద్దున్నే, ఆ న్యూస్ పేపర్లో ఒక వార్త ఉంది, అది మీకు నచ్చల, అది మీ మనసులో ఒక మలినంతో సమానం. టీవీ చూశారు, టీవీలో ఒక వార్త ఉంది, అది మీకు నచ్చల, అది ఒక మలినంతో సమానం. మీ ఇంట్లో మీ ఆవిడని వాళ్ళ వంకాయ కూర చేయకున్నారు, ఆవిడ వంకాయ చేయకుండా బెండకాయ చేసింది, మీకు నచ్చల, అది కూడా మలినంతో సమానం. మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు, మీ ఆఫీసులో మీ కింద ఉన్నటువంటి ఎంప్లాయీ మీకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది కూడా మీకు నచ్చలేదు, అది కూడా మీ మనసులో మలినంతో సమానం. మీ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు మీ మీద చాడీలు చెప్పారు, వేరే వాళ్ళకి వాళ్ళు చాడీలు చెప్పారని మీకు తెలిసింది, అది కూడా మీకు నచ్చల, అది కూడా మలినంతో సమానం. అంటే మనకు నచ్చంది ఏదైనా కూడా మనకి మలినంతో సమానం. మనకు నచ్చినటువంటి సంఘటనలు రోజు మొత్తం మీద ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మనకు నచ్చినటువంటి సంఘటనలు రోజుకు ఒక 3-4 జరుగుతూనే ఉంటుంటాయి. ఆ 3-4 సంఘటనలు వెళ్ళి మనసులో అట్లా పడతాయి. అది కుటుంబ సభ్యుల వల్ల జరగవచ్చు, మనం చేసే వృత్తి వల్ల జరగవచ్చు, మన నైబర్స్ వల్ల జరగవచ్చు, మీడియా పేపర్ల వల్ల జరగవచ్చు. మన మనసుకు నచ్చిన ఒక 3-4 అట్లా పడిపోతాయి. మళ్ళీ తెల్లారించి మళ్ళీ మనకు నచ్చినవి మళ్ళీ 1-2 మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ వచ్చి అవి వాటి మీద పడతాయి. మరలా తెల్లారించి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి కొత్తవి పడతాయి, మరలా తెల్లారించి మరలా వచ్చి మళ్ళీ కొత్తవి పడతాం. ఇట్లా ప్రతిరోజు మన మనసులో మనకు నచ్చినటువంటి విషయాలు పడతానే ఉంటుంటాయి. అవి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంటాయి.
ఒక సర్టన్ లెవెల్ వరకు కూడా మన మనసు తట్టుకుంటుంది ఆ మలినాలను. ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఆ మలినాలని మన బాడీ లోపలికి ఒక డిసీజ్గా కన్వర్ట్ చేసేసి ఒక వ్యాధిగా రూపాంతరం చెందేలా చేసి. సో ఇప్పుడు కొంతమంది మనసుల్లో గత 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఉన్నాయండి, గత 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఉన్నాయి, 2 నెలల క్రితం జరిగిన సంఘటనలు ఉన్నాయి. పెళ్ళైన కొత్తల్లో అత్తగారు తిట్టారు, అది కూడా ఇప్పుడు మనసుల్లో ఉంది. పెళ్ళై ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, పెళ్ళైన తర్వాత ఫస్ట్ నెలలో అత్తగారు తిట్టారు, అది కూడా ఇప్పుడు మనసులో ఉంది. సో ఈ మనసు లోపల ఉన్నాయి అన్నమాట. మలినాలన్నీ కూడా మనకి పనికిరాని అన్నీ కూడా మన లోపల ఉన్నాయి. మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని టార్చర్ చేయడానికి కావలసినటువంటి ఒక మలినాల ప్యాకేజ్ మొత్తం మన లోపల ఉంది. ఆ ప్యాకేజ్ అట్లానే ఉంటుంది, దాని మీద రోజుకు ఒక కొత్తది వచ్చి యాడ్ అవుతుంది. సో ఈ ప్యాకేజ్ వల్ల మనకి డిసీజ్ వచ్చిందండి. యాక్చువల్గా డాక్టర్ సైకాటికి వ్యాధి ఎందుకు వచ్చింది అంటే బ్లడ్ టెస్ట్లు చేసి ఎక్స్రేలు తీసి, సో నీకు ఇది అరిగిపోయింది, నీకు ఇలా జరిగింది, నీకు ఇలా జరిగింది, దీనివల్ల వచ్చింది, అరిగిపోయిందని చెప్తున్నారు. అరిగిపోవడం ఎందుకు అరిగింది? మీకు డయాబెటీస్ వచ్చింది అంటే ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయట్లేదు, అందుకు వచ్చింది. ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సరిగ్గా ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? కారణం ఏంటి? మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఏం జరిగిందంటే మన మనసులోని మలినాలు అక్యుములేట్ అయిటం ఉండటం. ఒకసారి ఆలోచించండి, మీ ఒంటి మీద గత సంవత్సరం క్రితం ఏర్పడినటువంటి మురికి ఈ రోజు మీ ఒంటి మీద ఉందా? గత 2 సంవత్సరాల క్రితం మీ పంటి మీద ఏర్పడిన పాచి ఈ రోజు మీ నోట్లో ఉందా? గత 4-5 నెలల క్రితం మీ ఇంట్లో ఏర్పడినటువంటి కసువు ఈ రోజు మీ ఇంట్లో ఉందా? లేదు. కసువును ఆ రోజు ఊడ్ చేసాం, అది బయటకు వెళ్ళిపోయింది, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఒంటి మీద మురికి ఏ రోజు ఆ రోజు స్నానం చేసేస్తున్నాం, పోతున్నాం. పంటి మీద ఉన్న పాచి ఏ రోజుకి ఆ రోజు బ్రష్ చేస్తున్నాం, పోతున్నాం. 4 నెలల క్రితం ఏర్పడిన పాచి మన పంటి మీద లేదండి, ఆ మలినం ఆ రోజే పోయింది బయటికి. కానీ మన మనసులో గతంలో జరిగినటువంటి సంఘటనలు, గతంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్, గతంలో ఇతరులు అన్నటువంటి మాటలు, అవన్నీ మనసు లోపల ఉండిపోతున్నాయి. అవి ఏం చేస్తా ఉంటాయి అంటే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని బాగా బలహీనపరుస్తాయి, మీకు మరింత నెగిటివ్ ఆలోచనలు వచ్చేలా చేస్తాయి, మీకు చాలా స్ట్రెస్ని పెంచుతాయి. మరి ఈ యొక్క మలినాలని తీసేయడానికి మన సంస్కృతి సంప్రదాయాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, దేవునికి ప్రార్థన చేయటం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్ వినటం, సరదాగా సినిమాలకి షికార్లు తిరగటం, ట్రిప్లకి వెళ్ళటం, టూర్లు వేయటం. ఇవన్నీ ఎందుకు మన జీవన శైలిలో ఉన్నాయి అంటే మన మనసులో ఉన్నటువంటి మలినాలను తీసేయడం కోసం డిజైన్ అయినటువంటి అంశాలండి. అయితే యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా, సరదాగా బయటకు వెళ్ళి రిక్రియేషన్స్ తిరిగి వచ్చినా, మ్యూజిక్ వింటున్నా, మన మనసులో ఉన్నటువంటి మలినాలు 100% అనుకుంటే అందులో పైన 5% పోతాయండి. 95% అట్లానే ఉంటాయి లోపల. పైన ఏదో తుడిచినట్టు అవుతుంది, లోపల ఉండేటువంటి మలినాలన్నీ అట్లా. ఆ మలినాలు ఏం చేస్తా ఉంటాయి అంటే మన సమస్యను ఇంకా పెంచుతూనే ఉంటుంది. మరి మన మనసులో ఉన్నటువంటి మలినాలు మొత్తాన్ని తీసేయాలంటే ఎలా చేయాలి? దానికి ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ మీకు నేర్పుతాను. మీరందరూ కూడా మన దీపావళి పండుగ జరిగింది కదా, ఆ దీపావళి పండుగకి వెంకటేశ్వర్లు గారు ఏం చేశారంటే ఒక కొత్త మొబైల్ కొనుక్కున్నారు. ఆ మొబైల్ని వాడుతున్నారు. మొబైల్ కొత్త ఫోన్ కొనుక్కున్నారు, 20,000 పెట్టి వాడుతున్నారు, బాగా పనిచేస్తుంది, అది హ్యాపీగా ఉంది. ఆయన కూడా పండగకి కొత్త మొబైల్ కొనుక్కున్నాను, బాగా పనిచేస్తుంది, నా పనులన్నీ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి, బ్యాంకింగ్ సంబంధించిన పనులు, వాట్సాప్, ఫేస్బుక్లు, అన్ని పనులు చాలా హ్యాపీగా కన్వీనియంట్గా ఉంది, కొత్త కెమెరా, కొత్త వీడియోస్, కొత్త ఫొటోస్ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నారు ఆయన. రోజులు గడుస్తూ ఉండే కొద్దీ ఏం జరుగుతుందంటే ఆ ఫోన్ లోపలికి చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఏది ఆయన వాడేటువంటి నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్,
వాళ్ళు మెయిల్స్ వస్తున్నాయి, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి, ఫేస్బుక్ మెసేజ్లు వస్తున్నాయి, ఇవన్నీ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. అయినా బాగానే ఉంది, వాడుతున్నాడు, హ్యాపీగా ఉంది, గుడ్, ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది. 1 మంత్ బాగానే ఉంది, 2 నెలలు బాగానే ఉంది, 3 నెలలు బాగానే ఉంది, 4 నెలలు బాగానే ఉంది. 5వ నెలకు వచ్చేసరికల్లా ఆ ఫోన్ కొద్దిగా స్లో అవుతుంది, స్పీడ్గా పనిచేయట్లేదు. ఇదేంటి ఈ ఫోన్ స్లోగా పనిచేస్తుంది, స్పీడ్గా పనిచేయట్లేదు, ఏదో అయ్యి ఉంటుందిలే, అదే పని చేసిందిలే అనుకుని అట్లానే వాడుతున్నాడు ఆయన. 6వ నెలకు వచ్చేసరికల్లా ఇంకా స్లో అవుతుంది. ఇదేంటి, నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను, అంతా కొన్ని 4-5 నెలలు కాలేదు, ఇదేం సరిగ్గా పనిచేయట్లేదని షాప్ ఆయన దగ్గరికి వెళ్తాడు ఫోన్ తీసుకొని. ఏ షాప్లో అయితే కొన్నారో ఆ షాప్ ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆ షాప్లోకి వెళ్తే, ఏంటయ్యా నేను మీ దగ్గర ఈ ఫోన్ కొన్నాను 20,000 పెట్టి, కొని అంతా 4-5 నెలలు కాలేదు, సరిగ్గా పని చేయట్లేదు చూడండి అంటాడు. ఏంటండి, మా మంచి కంపెనీ ఫోన్ ఇచ్చాం మీకు, పని చేయకపోవడం ఏంటి అసలు, చూస్తాను ఏంటని చెప్పేసి తీసుకొని చూస్తాడు ఆయన. మొబైల్ షాప్ పర్సన్ చూస్తారు. చూసి, సార్ మీ యొక్క మొబైల్లో అన్ని అన్వాంటెడ్ వేస్టెడ్ మొత్తం లోడ్ అయిపోయింది, అన్ని మెసేజ్లు అన్నీ వచ్చి అక్యూములేట్ అయిపోయింది. సో అవన్నీ వచ్చేసి లోపల స్పేస్ మొత్తం తినేసింది. సో అందువల్ల మీ ఫోన్ స్పీడ్గా పనిచేయట్లేదు. సో మరి ఇందులో మీరు దీనికి పనికిరాని మెసేజ్ లేదో నాకు చెప్తే వాటిని డిలీట్ చేస్తాను అని చెప్తారు అన్నమాట. ఇంకా అప్పుడు వెంకటేశ్వర గారు ఏమంటారు, నాకు పనికొచ్చే ఏం లేదు, మొత్తం డిలీట్ చేసి పారేసి, అసలు నా ఫోన్ కొత్తదిలా పనిచేయాలి, నేను ఇదివరకు ఎట్ట కొన్నానో అట్లానే ఉండాలి నా ఫోన్, నాకు అసలు అందులో ఉపయోగపడే ఏం లేదు, మొత్తం డిలీట్ చేసేయని చెప్పేసి చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ మొబైల్ షాప్ ఆయన ఏం చేస్తారంటే, అన్ని మెసేజెస్ని సెలెక్ట్ అవ్వాలని కొట్టి డిలీట్ అనే కమాండ్ పాస్ చేస్తాడు. డిలీట్ అనేటువంటి కమాండ్ పాస్ చేయగానే ఒక 2-3 నిమిషాల కల్లా ఆ మొబైల్, 2-3 నిమిషాలు కూడా పట్టదు, అంటే 30 సెకండ్స్ 1 మినిట్ లోపే దానిలో ఉన్నటువంటి మెసేజెస్ అన్ని కూడా డిలీట్ అయిపోయి, డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ అనేది మళ్ళీ కొత్తదిగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఎందుకు ఫోను పనిచేయడం మందగించింది అంటే, ఆయన దాని లోపల రోజు కొన్ని మెసేజ్లు అక్యుములేట్ అవుతున్నాయి, అన్వాంటెడ్ మెసేజెస్ అన్ని అక్యుములేట్ అవుతుంది. ఆ అక్యుములేట్ అవుతున్నటువంటి అన్వాంటెడ్ మెసేజెస్ని ఆయన పట్టించుకోలేదు అంతే. ఆయనకి తెలియదు, అలా తీసేయాలని కూడా తెలియదు పాపం. కొత్తగా ఫోన్ కొనుక్కున్నారు, పండగ వచ్చింది 20,000 అని చెప్పేసి తీసేయలేదు. దానివల్ల స్లోగా ఫోన్ ఫంక్షనింగ్ తగ్గిపోతూ వచ్చు. ఎప్పుడైతే ఆ మెసేజ్ మొత్తాన్ని తీసేశాడో మళ్ళీ ఫోన్ కొత్తది అయిపోయింది. సో మన మైండ్ కూడా ఫోన్ పనిచేసినట్టే పనిచేస్తుంది. మన మైండ్ని చూసి, మన బ్రెయిన్ మన మైండ్ పనిచేసిన విధానాన్ని చూసి కాపీ కొట్టి ఫోన్ తయారు చేశారు. అట్లానే ఆ ఫోన్లో రోజు ఎట్లాగైతే అన్వాంటెడ్ మెసేజ్ స్టోర్ అయినాయో, అట్లానే ప్రతిరోజు కూడా మన మనసు లోపల అన్వాంటెడ్ మెసేజెస్ స్టోర్ అవుతూ ఉంటుంది, ప్రతిరోజు స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ స్టోర్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉండే కొద్దీ ఏం జరిగింది అంటే, మన యొక్క లోపల సామర్థ్యం తగ్గిపోతాం. మరి ఆ ఫోన్లో అంటే అన్ని మెసేజ్లను ఒకసారి సెలెక్ట్ చేసి డిలీట్ అనే కమాండ్ కొడితే ఎట్లా పోయినాయో, అట్లానే మన మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తీసేయచ్చండి. ఎట్లా తీసేయాలి అంటే, మన మనసులో ఉన్న మలినాలన్నీ తీసేయాలి అంటే పూర్తిగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఏమని, నా మనసులోని మలినాలన్నీ తీసేస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోవాలి. ఉదయం ఒకసారి చెప్పుకోవాలి, మధ్యాహ్నం ఒకసారి చెప్పుకోవాలి, సాయంత్రం ఒకసారి చెప్పుకోవాలి, రాత్రి ఒకసారి చెప్పుకోవాలి. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసేస్తున్నాను అని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి మీతో మీరు చెప్పుకుంటే మీ లోపల ఉన్నటువంటి మలినాలు రోజుకు ఒక 10% తగ్గిపోతాయండి. ఇప్పుడు మీ లోపల చాలా మలినాలు ఉన్నాయి. ఏదో కుటుంబంలో జరిగినటువంటి ఆ వాదనలు, ఈ వాదనలు, కోర్టు వ్యవహారాలు, బయట జరిగిన పంచాయతీలు, జాబ్ కోల్పోయినటువంటి సీన్లు, ఫెయిల్యూర్స్ లైఫ్లో, లవ్ ఫెయిల్యూర్స్, వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, చాలా ఉంటాయి. అక్యుములేటెడ్ ప్యాకేజ్ మొత్తం రోజుకు ఒక 10% కరిగిపోయింది. రోజుకి అదొక 10% కరుగుతూ ఉండే కొంచెం రోజుకు ఒక 10% హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది కరుగుతూ ఉంటుంది, ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఇది కరుగుతూ ఉంటుంది, ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ కనుక పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ హెల్త్ డౌన్ అయిపోతూ ఉంటుంది.
మనం కూరగాయలు కొంటానికి మార్కెట్కి వెళ్తాం. ఆ కూరగాయలు అమ్మేటువంటి ఆయన ఒక కాటాలో ఒక పక్క రాళ్ళు పెడతాడు, ఇంకో పక్క కూరగాయలు పెడతాడు. అట్లా అప్ అండ్ డౌన్ ఆడుతూ ఉంటుంటాయి. ఒకటి పెరిగితే ఒకటి తగ్గిద్ది, ఒకటి తగ్గితే ఒకటి పెరిగిద్ది. మన మనసులో కనుక మలినాలు పెరిగినాయి అనుకోండి, మన యొక్క ఆరోగ్యం అనేది తగ్గిపోయిద్దండి. మన మనసులో మలినాలు కనుక తగ్గిపోతున్నాయి అనుకోండి, మనకు ఆరోగ్యం అనేది పెరిగింది. సో మరి మా మనసులోని మలినాలను తీసేయాలంటే ఏం చేయాలి అంటే, మీరు రోజుకి 4 సార్లు మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి. ఏమని? నా మనసులోని మలినాలన్నీ మనస్ఫూర్తిగా తీసేశాను అని మీరు అనుకోవాలి. చాలు. రోజుకి మీరు 4 సార్లు కనుక ఈ మాట అనుకుంటే మనస్ఫూర్తిగా, దీనివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందో తెలుసా మీకు? నెల రోజులు కనుక డైలీ 1 అవర్ మెడిటేషన్ చేస్తే మీరు ఎంత లాభాన్ని మీరు పొందుతారో అంత లాభాన్ని విత్ ఇన్ 1 డేలో 4 టైమ్స్ అనుకోవడం వల్ల మీకు అంత బెనిఫిట్ వస్తుంది. సో ఇట్లా మీరు అనుకోవడం వల్ల రోజుకు ఒక 10% ఆ మలినాలు కరిగిపోతూ ఉంటాయి. ఆ కరిగిపోతూ ఉండే కొన్ని మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీ ఫేస్లో చాలా గ్లో వస్తుంది, చాలా అందంగా తయారవుతారు, మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్గా మారుతారు. సో ఇదండి ఈరోజు టాపిక్, మన మనసులోని మలినాలను తీసేయడం. సో మన మనసులోని మలినాలు తీసేయడం అనేటువంటి టాపిక్కి 10 పాయింట్స్ని షూట్ చేద్దాం. ఏంటి ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్? మనసును శుభ్రం చేసుకోవాలి. ఎందుకు శుభ్రం చేసుకోవాలి? మన మనసులో గతంలో ఏర్పడినటువంటి అన్వాంటెడ్ స్టఫ్ మొత్తం ఉంది. దానివల్ల మనకు నష్టమే కానీ లాభం అయితే ఏం లేదండి. ఒకసారి ఆలోచించుకోండి, గతంలో జరిగిపోయిన సంఘటనల స్టఫ్ లోపల ఉండడం వల్ల మీకేమన్నా ప్రాఫిట్ వచ్చిందా? మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమీ లేదండి. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి అనారోగ్యానికి ప్రధాన కారణం అదే. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు సంపాదించుకున్న సంపాదనలో కొంత డబ్బును ఆడ పెట్టడానికి కూడా కారణం అదే. మీరు ఆర్థికంగా పతనం అయిపోవడానికి కారణం అదే. నిద్ర పట్టనటువంటి రాత్రులు గడపడానికి కారణం అదే. మీ బాడీలో నొప్పులు పెరగడానికి కారణం అది. మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా కారణం అది. సో ఎందుకు మనం దాన్ని మనసును శుభ్రం చేయాలి అంటే, దాని వల్ల మనకి ఎటువంటి లాభం లేదు. సో మరి దీన్ని ఎలా చేయాలి శుభ్రం? ఎలా చేయాలి అంటే, మీతో మీరు మాట్లాడుకోవాలి. డిలీట్ అనే కమాండ్ పాస్ చేయాలి మీ మనసుకు. మీరు ఆ కమాండ్ ఇవ్వాలి. మొబైల్లో కనుక డిలీట్ అనేటువంటి కమాండ్ పాస్ చేస్తేనే డిలీట్ అవుతాయండి. ఆ కమాండ్ మనం పాస్ చేయకపోతే అవి అట్లానే ఉంటాయండి. ఆ వెంకటేశ్వర్లు గారు మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్కి డిలీట్ అనే కమాండ్ పాస్ చేయలేదు ఆయన. ఏమైతే అది అట్లానే ఉంటాయి ఆ మెసేజ్ అన్ని. ఎన్ని రోజులు ఉంటాయి ఆ మెసేజ్ ఆ ఫోన్లో? డిలీట్ అనే కమాండ్ పాస్ చేసే వరకు ఉంటాయండి. ఆయన పాస్ చేయట్లేదు, అట్లానే ఉంటుంది. ఇంకా కొత్తది వచ్చి యాడ్ అవుతుంది, ఇంకా ఫోన్స్లో అవుతుంది, ఇంకా ఫోన్స్లో అవుతుంది. సో అందుకని ఏ రోజుకి ఆ రోజు డిలీట్ అనేటువంటి కమాండ్ పాస్ చేయాలి. ఇంట్లో ఎవరన్నా చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తున్నారు అంటే మీకు వెంటనే గుర్తు రావాలి, మనసుని క్లీన్ చేశానా లేదా. స్నానం చేసే ముందు మనసుని క్లీన్ చేశానా లేదా గుర్తుకు రావాలి. బ్రష్ చేసే ముందు మనసుని క్లీన్ చేశానా లేదా గుర్తుకు రావాలి. ఆ మాట అనుకోండి మనసులో. సో ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఒకసారి నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, చూడండి. ఏం లేదు, నన్ను గమనించండి బాగా. నా మనసులోని మలినాలన్నీ మనస్ఫూర్తిగా తీసేసాను. దట్స్ ఇట్. ఓవర్, అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లెస్ దెన్ 5 seconds. ఉదయం ఒకసారి అనుకోండి, మధ్యాహ్నం ఒకసారి అనుకోండి, సాయంత్రం ఒకసారి అనుకోండి, నైట్ ఒకసారి అనుకోండి. బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తీవ్రమైన బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు 10 సార్లు అనుకోండి. ఇంకా తీవ్రమైన టార్చర్ ఉందని నా లైఫ్లో అనుకున్న వాళ్ళు 100 సార్లు అనుకోండి. మీరు ఎన్ని సార్లైనా అనుకోవచ్చు. ఎన్ని ఎక్కువ సార్లు అనుకుంటారో మీకు అంత ఫాస్ట్గా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అనుకునేటప్పుడు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా లేదని చెక్ చేసుకోండి. కొద్దిగా మనసు పెట్టండి అక్కడ. ఆ మనస్ఫూర్తిగా అనుకోవాలి కాబట్టి కొద్దిగా కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచి నా మనసులోని మలినాలను తీసేస్తున్నాను అన్నప్పుడు మనకు అన్ని కనపడతా ఉంటుంది బయట. మన మైండ్ అంతా ఫోకస్ అక్కడ కనపడతా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లా కళ్ళు తెరిచి నా మనసులోని మలినాలని తీసేస్తున్నాను అంటుంటే నాకు అక్కడ నాగేశ్వరరావు గారు కనపడుతున్నారు. నేనేమో లోపల మాట అనుకుంటున్నా, నాగేశ్వరరావు కనపడుతున్నారు అక్కడ.
సో అది మనస్ఫూర్తిగా ఏర్పడుతుంది. సో జస్ట్ ఫర్ 5 సెకండ్స్ నా మనసులోని మలినాలన్నీ మనస్ఫూర్తిగా తీసేశాను. దట్స్ ఇట్, అయిపోయింది. సో అట్లా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, ఒక 4 సార్లు మీరు అనుకుంటే మీ బాడీలో ఉన్నటువంటి కంప్లైంట్ 5% తగ్గి ఆరోగ్యం 5% ఇంప్రూవ్ అవుతుంది. పర్ డే, ఈచ్ డే 5% మినిమం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మినిమం. అది రాలేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయకపోతేనే రాదు. మీరు ప్రాక్టీస్ చేస్తారో చేయరో అని కూడా నాకు డౌట్. అందుకే నేను ప్రాక్టీస్ చేపిస్తాను. అందుకని ఈ 1 వీక్ లో రిజల్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదండి. అండ్ నెక్స్ట్, ఎప్పుడెప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. తినక ముందు, తిన్న తర్వాత, అలాంటి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్, రెస్ట్రిక్షన్, 0 రెస్ట్రిక్షన్స్. ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, లిఫ్ట్లో వెళ్తూ చేయొచ్చు, బస్సులో జర్నీ చేస్తూ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరెవరు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. స్త్రీలు, జెంట్స్లు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, అందరూ చేయొచ్చు. మరి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల చాలా లాభం అండి. ఇన్స్టెంట్ గా మీకు నిద్ర బాగా పట్టింది, ప్రశాంతత బాగా పెరిగింది. నెక్స్ట్, మీ బాడీలో నొప్పులు విత్ ఇన్ 1 డేలో 10 to 20% తగ్గిపోతాయి. మీకు చాలా హాయిగా ఉంటుంది. అసలు లైఫ్ అంటే ఇది, ఇన్నాళ్ళు నేను అనుభవించడం మానేసాను నా జీవితాన్ని అనిపిస్తుంది. మరి దీనివల్ల నష్టం ఏంటి? నష్టం అయితే ఏం లేదండి. మీరు ఇందులో డబ్బులు ఏం పెట్టట్లేదు, కొత్త కొత్త మందులు ఏం వేసుకోవట్లేదు, హార్మ్ఫుల్ డ్రగ్స్ కానీ ఏం లేవు. నష్టం అయితే ఏం లేదు. మరి అందరూ దీని గురించి ఏమంటున్నారు? ఎందుకు అబ్బాయి జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? తీసే మనసులో నుంచి. పద్దాకులు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచించి అనారోగ్యం తెచ్చుకుంటున్నావు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. తీసే అని మీ పేరెంట్స్ చెప్పేది అదే, మీ టీచర్లు చెప్పేది అదే, మీ గురువులు చెప్పేది అదే, మీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పేది అదే అని చెప్పి నేను కూడా చెప్తుంది అదే అనమాట. సో ఇక మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీ సొంత అభిప్రాయం మీద మీకు ఒకటి ఏర్పడి ఉంటుంది ఇది మొత్తం విన్న తర్వాత. అదొకటి. సో మరి ఈ ప్రాక్టీస్ చేద్దామని అంటే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయనివ్వకుండా అడ్డుకునేది ఏంటి? ప్రాక్టీస్ చేయనివ్వకుండా మీ మనసే అడ్డుకుంటుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే జరుగుతాయి, అయింది ఏది ఊరికి ఇట్లా అనుకున్న రోగాలు తగ్గేటట్టయితే ఇంతమంది డాక్టర్లు ఎందుకు, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఎందులే అని అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి మీరు అలా అనుకోవద్దు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేయండి నిజంగా పనిచేస్తుందా లేదా. మీరు కనుక నిజంగా చేస్తే రేపటికల్లా మీరు చాలా రిలీఫ్ పొందుతారు. ఎల్లుండికి ఇంకా రిలీఫ్ వస్తుంది. డైలీ 10% ఆ మలినాలు కరిగిపోతే ఒక 10 days అయిపోయిన తర్వాత మీ లోపల ఉన్నటువంటి ఆ మనసులోని బాధ మొత్తం more than 70 to 80% బయటకు వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైతే more than 70 to 80% బయటకు వెళ్ళిపోతుందో గ్యాస్ ట్రబుల్ ఈజీగా తగ్గిద్దండి. గ్యాస్ ట్రబుల్కి మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. డయాబెటీస్కి మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. డిప్రెషన్కి మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. బాడీ పెయిన్స్కి మన మనసుకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా దగ్గర సంబంధం. నీకు నీ కొడుకు ఎంత దగ్గర సంబంధం ఉందో, ఎంత క్లోజ్ రిలేషన్ ఉందో, నీ మనసుకి నీ డిసీజ్కి అంత క్లోజ్ రిలేషన్ ఉంటుంది. దూరపు రిలేషన్ కాదు, చాలా దగ్గర రిలేషన్ అనమాట. సో ఆ మనసులో బాధ అనారోగ్యాన్ని పెంచుతా ఉంది. సో మీరు దీన్ని రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే ఈ 1 week మా టీచర్ ఏం చెప్తారో అది చేస్తాను. ప్రజెంట్ నేను మీ టీచర్ని, మీ మెంటార్, నేను ఏం చెప్తానో మీరు అది చేసేసి ఎక్కువగా దీని గురించి ఆలోచించవాగండి. ఓకే మనసులో మళ్ళీ తీసేసాను అని అనుకోండి, మీ పని మీరు చేసేసుకోండి. ఓకే ఇదండి ఈ రోజుకి టాపిక్. ఈ రోజు నుంచి నేను మీ చేత ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes ప్రాక్టీస్ ఉండిద్ది. గడిచినటువంటి రోజుల్లో జరిగినటువంటి అన్ని అంశాలని ప్లస్ ఈ రోజు నేర్చుకున్న అంశంతో ప్రాక్టీస్ చేపిస్తాం. కళ్ళు మూసుకోండి. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను.
ఎల్లో హెల్త్ విధానం అంటే నా జీవితంలోని అన్ని కోణాలలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని, సక్సెస్ని సాధించేటువంటి విధానం. ఈ విధానంలో ఉన్న నేను ఈ 1 వీక్ మా టీచర్ నాకు ఏదైతే గైడ్ చేస్తున్నారో దాన్ని నేను 100% ఫాలో అవుతాను అని మీతో మీరు కమిట్ అవ్వండి. మిమ్మల్ని మీరు దానికి ఒప్పందానికి గురి చేసుకోండి. ఫాలో అవుతాను అని. అప్పుడే మీకు రిజల్ట్స్ ఉంటాయి. నా యొక్క అనారోగ్య సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించండి. డిసైడ్ అవ్వండి. మీకు అనారోగ్య సమస్య గుర్తొచ్చింది అనుకోండి, దానికి మామూలుగానే మీరు రెగ్యులర్ తీసుకోవాల్సిన పద్ధతిలో ట్యాబ్లెట్ తీసుకోండి. ఎవరు ట్యాబ్లెట్స్ ఆపొద్దు. మీ డాక్టర్ గారి మీదకి నెట్టేసేయండి. ఇప్పుడు నెట్టేసేయండి మీ డాక్టర్ గారి మీదకి మీ సమస్యని. మీకు మెడిసిన్స్ ఏ డాక్టర్ గారు ఇస్తున్నారో డాక్టర్ గారి మీదకి నెట్టేసేయండి, ఆయన చూసుకుంటారులే. 2 మీ ఇష్ట దైవం మీదకి నెట్టేసేయండి, వారు చూసుకుంటారు, నాకు ఈ సమస్యను వారు సాల్వ్ చేస్తారని. 3 నా మీదకి నెట్టేసేయండి, నా కోచ్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు, తగ్గపోతే ఆయన అడుగుతాను, నేను మాత్రం దీని గురించి ఆలోచించను అని డిసైడ్ అవ్వండి. మీ పని ఏంటంటే ఫాలో అవటం అంటే ఆలోచించడం కాదు. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ని తీసుకుంటూ ఆయన చెప్పిన గైడెన్స్ ఫాలో అవటం. ఇక్కడ నేను మీకు ఏ గైడెన్స్ ఇస్తున్నానో దాన్ని ఫాలో అవటం. ఫాలో అవటం మీ పని. మీ యొక్క వ్యాధి గురించి అనాలిసిస్ చేయడం మీ పని మాత్రం కాదు. ఆలోచించడం మీ పని కాదు. నెక్స్ట్, మనస్ఫూర్తిగా అనుకోండి మీతో మీరు, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. తీసేసేయండి. మొత్తం బయటికి పోయినాయి అని అనుకోండి. మలినం అంటే పలానా టాపిక్ అని చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. మలినం అని అంటే చాలండి, మనసుగా తెలుసు ఏదైతే మలినో దాన్ని మాత్రమే తీసేసి. మరొకసారి అనుకోండి, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసేశాను. నిదానంగా కడతారు. ఇదండి మన ప్రాక్టీస్. సో డైలీ రేపటి నుంచి మన క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే ప్రాక్టీస్ ఉంటుంది, క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఈ 1 వీక్లో ఇంకా మనకు 5 డేస్ ఉంది. 5 డేస్లో నేను మీ చేత 10 టైమ్స్ ప్రాక్టీస్ చేపిస్తాను. అంటే క్లాస్ జరిగిద్ది, నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను, ప్రాక్టీస్ జరిగిద్ది. ఈ 10 టైమ్స్ ప్రాక్టీస్ అయిపోయేసరికల్లా మీకు మినిమం 30 to 40%, మ్యాక్సిమం 90% రిజల్ట్ వస్తుంది. ఓకేనండి, ఇదండి ఈరోజుకి టాపిక్. సో ఈరోజు టాపిక్ మీద మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈచ్ పర్సన్ 1-2 minutes తీసుకోండి, అలా మాట్లాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఓకే, నాగేశ్వరరావు గారు గోపిశెట్టి సార్ మాట్లాడారు, అన్మ్యూట్ చేసి మాట్లాడారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి ప్లీజ్. మీ మైక్ ఆన్ చేయండి, మైక్ ఆఫ్. సార్ మీరు చెప్పినట్టు నేను 100% ఫాలో అవుతాను సార్. నాకు యాక్చువల్లీ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. మీరు అన్నట్టు లేదా మనసులోని మలినాలను తీసేసుకుంటే అవన్నిటిని అధిగమించవచ్చు అని అంటున్నారు కదా. డెఫినెట్ గా నేను ప్రాక్టీస్ 100% మనస్ఫూర్తిగా నేను చేసి ఫాలో అవుతాను సార్. నేను ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్ పొందుతారు. ఎస్ సార్, ఓన్లీ రిజల్ట్ కాదు, ద బెస్ట్ రిజల్ట్ పొందుతారు. ఎస్ సార్. ఓకే, ఎందుకంటే ఇది నేను గత 12 years నుంచి నా క్లయింట్స్ కి ఇస్తున్నాను. అమేజింగ్ రిజల్ట్స్ అండి. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఏదైనా క్లారిఫికేషన్ కానీ సింక్ కాని పాయింట్ ఏదైనా ఉంటే మీ మైండ్ అడగండి, క్లారిటీ ఏమైనా కావాల్సి ఉంటే. ఇంకా ఏం లేదు సార్, యాక్చువల్లీ డౌట్ ఇదే ఉండే. ఇప్పుడు మామూలుగా లేదా మీరు అన్నారు కదా మలినాలు అంటే మామూలుగా హెల్త్ ప్రాబ్లము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్
పర్టికులర్ గా ప్రాబ్లం అనుకోకుండా మలినాలను తీసేసి అన్ని పోతాయి అన్నారు. నాకు అదే డౌట్ ఉండే. ఇప్పుడు మామూలుగా మలినాలను తీసేస్తే అన్నిటికీ వర్తిస్తుంది అంటున్నారు కదా. అంతే, మలినం అని అంటే చాలండి, ఏమేమి ఉన్నాయో మొత్తం బయటకు పోతుంది. అవునండి. లేదా ఆ సీన్ తీసేయాలి, ఈ సీన్ తీసేయాలి, ఈ సీన్ తీసేయాలి. ఇప్పుడు మన ఇంట్లో కసు వచ్చేసింది, మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ పేపర్లని చించేశారు. కూరగాయలు తీసుకొచ్చుకున్నాం బయట నుంచి, వెజిటేబుల్స్ కట్ చేస్తే కొంత వేస్ట్ వచ్చింది. చిన్నపిల్లలు ఇంకోటి ఇంట్లో వేరే పనులు జరుగుతూ ఉంటుంటే పక్క నుంచి దుమ్ము వచ్చి పడింది పక్కింట్లో నుంచి. ఇక మనం ఊడ్ చేస్తా ఉంటే మొత్తం కలిసిపోతాయి వాటిలో పడి. మనం సపరేట్ గా కూరగాయల వేస్ట్ ని ఒకసారి ఊడ్చి, లేకపోతే పిల్లలు చింపేసిన పేపర్ని ఒకసారి ఊడ్చి, దుమ్ముని ఒకసారి ఊడ్చడం అనేది జరగదు. ఊడవటం మొదలు పెడితే మొత్తం అటంతా తుడిచిపెట్టుకుని బయటకు నెట్టుకుపోతుంది. సో మనం మన మనసులోని మలినాలు తీసేస్తున్నాము. మలను అని అనగానే మన మనసు రెడీ చేసుకుంటుంది, ఏమేమి ఉండకూడదో మొత్తం నెట్టేయడానికి బయటకు చూసేసి నెట్టేసి. పర్టికులర్ స్పెసిఫిక్ గా మనం ఆ పదాన్ని వాడుకోవాల్సిన పని లేదు. ఏది పలానా టాపిక్, పలానా ఫైనాన్షియల్ విషయాన్ని తీసేస్తున్నాను, మన రిలేషన్షిప్ ఇష్యూలో డిస్టర్బెన్స్ వచ్చింది అది తీసేస్తున్నాను, మన జాబ్ లో ఇబ్బంది పడ్డాను కదా దాన్ని తీసేస్తున్నాను, అలా అనుకోవాల్సిన పని లేదు. సో మలినాలు అని అనగానే వన్ అండ్ ఆల్ మొత్తం ఏమైతే ఉండకూడదు అన్ని డైలీ గ్రాడ్యువల్ గా బయటకు. వెరీ గుడ్ సార్. మాట్లాడండి, భావనరేష్ గారు మాట్లాడండి ప్లీజ్. మైక్ ఆన్ చేయండి, భావనరేష్ గారు మైక్ ఆన్ చేయండి. ఓకేనా? ఓకే సార్, ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మలినాలు అంటే బాధలు అనేటువంటిది అర్థమైంది మీ క్లాస్ తోటి. కొందరికి మలినాలు అంటే అర్థం కాలే ఇన్ని రోజులు. అంటే ప్రతి బాధ ఒక మలినం ఉన్నమాట. దీనికి ఉన్నటువంటి అటాచ్మెంట్, ఇప్పుడు యోగా కూడా దీనికి అటాచ్మెంట్ అయి ఉంది. అంటే మెడిటేషన్ ద్వారా, మెడిటేషన్ చేస్తే ఇంకా ఇది మనకు ఈజీ మెథడ్. ఏది మహిళలను బయటికి పోగొట్టాలంటే మెడిటేషన్ తో పాటు ఇంకా బాగా మనం బయటికి పంపించగలుగుతాం. అట్లీస్ట్ ప్రతి మనిషి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నాడో, సపోజ్ నేను 59-60 ఇయర్స్ ఉన్నాను అంటే 60 మినిట్స్ ప్రతిరోజు ఒక 60 మినిట్స్ మెడిటేషన్ కనుక చేసుకుంటే మలినాలు అనేటి ఈజీగా పోవడానికి మనకు ఇది ఒక పద్ధతి, ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి రోజు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పి నా అభిప్రాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైనా డౌట్ ఏమైనా ఉంది సార్? ఈరోజు మనం మాట్లాడుకుంది ఏం డౌట్ లేదు సార్, ఫుల్ క్లారిటీ, మీరు బాగానే చెప్తున్నారు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి భావనరేష్ గారు. మనం ఎంతైతే వయసు ఉన్నామో అంత టైం మనం మెడిటేషన్ చేయడానికి చాలా మంచిది, చాలా మంచిది. అది ప్రతి ఒక్కరు ఈ విధంగా మనకు మహిళను బయటికి పోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనము ఎంతసేపు మనలోని సంకల్పం అనుకున్నా కానీ అవి బయటికి మనసులో మిగులుతూ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే సార్, మన దగ్గర ఉన్నటువంటి పీపుల్స్ లో అవుట్ ఆఫ్ 100 మంది మెడిటేషన్ నేర్చుకుంటే, అది నేను గమనించాను, నేను మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్ళాను, యోగా సెంటర్. బెస్ట్ మెథడ్ మెడిటేషన్. మలినాలు పోవాలంటే మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్. మలినాలుని తీసేయడానికి బెస్ట్ మెథడ్ మెడిటేషన్, నో డౌట్. మెడిటేషన్ నేను యోగా క్లాసులు కూడా అటెండ్ అయినాను చాలా సార్లు. బట్ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మెథడ్ బెస్ట్దే, అది కానీ మన వాళ్ళకి పాటించే దగ్గర అంత సీరియస్నెస్ లేదన్నమాట. అంత సీరియస్నెస్ లేదు. ఇది కొంచెం సీరియస్నెస్ తీసుకోవాలి, తీసుకుంటేనే బెటర్. మంచి సీరియస్నెస్ అంటే నేను మెడిటేషన్ సంబంధించి ఒక బ్యాచ్ చేశాను నేను కూడా. మా బ్యాచ్ లో మొత్తం దగ్గరగా 100 నుంచి 120 మంది ఉన్నాం. మెడిటేషన్ బ్యాచ్ కి అటెండ్ అయ్యాం. మెడిటేషన్ ఒక 1 వీక్ మాకు క్లాసెస్ ఇచ్చారు, నేర్చుకున్నాం. అందరూ చాలా సీరియస్ గా నేర్చుకున్నాం. ఒక ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అంటే 5గురు పాటిస్తున్నాం. కొంచెం ఛాలెంజ్. 1 మంత్ అయిపోయిన తర్వాత దాన్ని ఎంతమంది పాటిస్తున్నాం అంటే 2 పాటిస్తున్నాం. సో పాటించేటువంటి పర్సంటేజ్ గ్రాడ్యువల్ గా చాలా డ్రాస్టిక్ గా డ్రాప్ అయిపోతుంది. అది మంచి విధానం అని తెలిసినా కూడా పాటించలేనటువంటి స్థితుల్లో మనం అందరం ఉన్నాం. మనకు ప్రతిరోజు అదొక దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి, లేకుంటే కష్టం. అవునవును, వాళ్ళు అలా అని చెప్పారు. మన ట్రైనింగ్ ఇచ్చేటువంటి మెడిటేషన్ నేర్పే సార్లు కూడా
మీరు దినచర్యలో భాగం చేసుకుని 1 అవర్ కేటాయించండి, మీలో చాలా ప్రొడక్టివిటీ పెరిగిద్ది అన్నారు. సో చేసిన రోజు చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మన లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ 4-5 పనులు పెట్టుకొని లైఫ్ అది స్టైల్ చేయాలి, ఇది చేయాలి, ఇటు పోవాలి, అటు రావాలి, ఇటు రావాలి. అసలు ముందు అన్నం తినడానికి కూడా టైం లేకుండా కసకస తింటూ ఈ ఫోన్ లో మెసేజ్లు చూసుకుంటూ ఈ బ్యాంక్ లో డబ్బులు వేసాడా లేదా అని చూసుకుంటూ అన్నాలు తినేటువంటి స్థితుల్లో ఉన్నాం మనం. లాస్ట్ కు అట్లీస్ట్ నైట్ బెడ్ టైం అన్నా, బిఫోర్ బెడ్ టైం మనం 10 గంటలకు పండుకుంటాం అనుకోండి, ఇంకా 9 o'clock మెడిటేషన్ చేసుకుని పడుకోవాలి. సో బాగా డిసిప్లైన్డ్ లైఫ్ ఉన్న వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు, దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో మనకి డిసిప్లైన్ లైఫ్ ఉన్నటువంటి పీపుల్స్ అవుట్ ఆఫ్ 100లో 2-3 ఉంటున్నారు. అవును, రిమైనింగ్ 95% అంత డిసిప్లైన్ లైఫ్ కలిగి లేరు. సో వాళ్ళు మెడిటేషన్ చేయడం మంచిదని తెలిసి ప్రాక్టికల్ సొంత అనుభవం ఉన్నా కూడా వాళ్ళు చేయటం. వాళ్ళకి ఈ సింపుల్ టెక్నిక్ బాగుంది. ఈ సింపుల్ టెక్నిక్ ఇప్పుడు ఏంటంటే మన సిస్టమ్ మొత్తాన్ని ఏంటంటే ప్రాక్టికల్ గా అప్లై చేయడానికి సింప్లిఫైడ్గా ఉండాలి. వాళ్ళ మీద మీరు చేయండి గంటలు అంటే వాళ్ళు చేయరనే విషయం నాకు బాగా తెలుసు. ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 30 seconds ప్రోగ్రామ్ కూడా చేయరని తెలుసు నాకు. ఆ చేయరనే నేనే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. మన మెయిన్ కోర్స్ ఒకటి ఉందండి. మెయిన్ కోర్స్ లోకి వచ్చేసరికి డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ 1 week అయిపోయిన తర్వాత లాస్ట్ డే రోజు మా మెయిన్ కోర్స్ ఆఫర్ చేస్తాం మీకు. దాని యొక్క ప్రైస్ less than 5,000 ఉంటుంది. సో అందులో ఇప్పుడు ప్రజెంట్ నియర్లీ 250+ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ డైలీ ప్రాక్టీస్ చేపిస్తాను. డైలీ ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి కంప్లీట్ రిజల్ట్ వచ్చేంత వరకు నేను వాళ్ళతో ప్యారలల్ గా ట్రావెల్ చేస్తాను. సో ఇప్పుడు మిమ్మల్ని ఆ మెయిన్ కోర్స్ లోకి ఇన్వైట్ చేయడానికి అసలు మా సిస్టమ్ ఏందో మీకు అర్థం అవ్వాలి. ఏంటిది, ఇది మీకు ఉపయోగపడుతుందా లేదా. ఇప్పుడు మీరు దాని మీద 5,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రాక్టీస్ క్లారిటీ రావాలి కదా. అందుకని మీకు ప్రోగ్రామ్ 1 week ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి సార్. వెంకటేశ్వర్లు గారు అన్మ్యూట్ చేసి రాణి మేడం గారు మాట్లాడండి. సార్ పాపకి క్లాస్ అయిపోయి ఉంటే నేను వెళ్తా చూడొచ్చా సార్? మేడం గారు పాపకి కరాటే క్లాస్ అయిపోయింది సార్. వెళ్ళిపోండి మేడం గారు, మీరు తర్వాత చూడొచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఆల్రెడీ అటెండ్ అయింది కదా. ఉంటాను సార్, అట్లా చూడమంటారా? అర్థం కాలేదు. అంటే వెళ్తూ చూస్తాను సార్, వెళ్ళండి, ఇబ్బంది లేదు. మీరు ఆల్రెడీ 2-3 times అటెండ్ అయ్యారు. మీరు 100% రిజల్ట్ కూడా పొందారు. ఓకే, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. సార్ అయినా ఫాలో అవ్వాలి కదా సార్ మిమ్మల్ని. ఫాలో. ఓకే మేడం గారు, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి ప్లీజ్. వెంకటేశ్వర్లు గారు మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు ఆ స్క్రీన్ మీద మీ మైక్ బటన్ ఆన్ చేయండి. మీ మైక్ ఆఫ్ లో ఉంది, మీరు మాట్లాడేది నాకు వినపడదు. ఆన్ చేయండి. ఎస్ రైట్, మాట్లాడు. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ మీద డౌట్ ఉంటే మాట్లాడండి. డౌట్ ఏం లేదు సార్. అదే మీరు నాకు లింక్ ఉంది గ్యాస్ట్రిక్ కి సంబంధించి ఈ రోజంతా మీరు లింక్ చెప్పారు. ఈ రోజంతా నేను ఫాలో అవుతాను సార్. మీరు చెప్పినట్లు మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్, రాత్రి చేశాను. దాని ప్రకారం ఫాలో అయ్యి నా స్ట్రెస్ తగ్గించుకుంటాను. ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు మీతో మాట్లాడతాను. మీరు నాకు అప్డేట్ చేయండి మీ రిజల్ట్ ఎలా ఉందనేది. ఓకే సార్. ఈ 1 week అయిపోయేసరికల్లా మీకు మినిమం 30, మాక్సిమం 90% రిజల్ట్ వస్తుంది. మీరు ఫాలో అయ్యేటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం డిస్ప్యూట్ ఉంది కొంచెం, దాన్ని కూడా నేను తగ్గించుకుంటాను సార్. ఓకే, అట్లా యూ విల్ గెట్ ద బెస్ట్ గైడెన్స్ మీకు ఇక్కడ మా సైడ్ నుంచి మీకు ఉంది. ఓకే సార్. ఓకే, అండ్ నెక్స్ట్ బి రాజు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. Today topic is very good, sir. Today topic is very useful for daily life. Very useful for daily life. Thank you అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి క్షణం మనం ఏదో ఒకటి గుర్తుకొస్తుంటే మన మనసులోనే ఆ విషయాలన్నీ ఉంటాయి సార్. మీరు ఆ విషయాలను తీసివేయడం వల్ల మీరు స్ట్రెస్ తగ్గించుకుంటారని ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు సెల్ ఫోన్ యూజ్ చేసి చెప్పినారు. అందుకోసం అంటే ఇంతవరకు మనం ప్రతి సమస్య ఒక దానిపైన వస్తే దానిపైన ఆలోచిస్తూ ఈ విధంగా రకరకాల అనారోగ్య పరిస్థితులకు గురవడం అది 100%
అనారోగ్యం నుంచి 10% తగ్గొచ్చు అని చెప్పినారు మీరు. అవునండి, డైలీ మనం రోజుకు ఒక 4-5 సార్లు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలండి. మనం వాడేటువంటి టాబ్లెట్స్ ఒక 1 మంత్ 1.5 మంత్ అయిపోయేసరికల్లా సగానికి సగం పడిపోతాయి. ఎందుకంటే బాడీ న్యాచురల్ గా రికవర్ అవుతుంది. బాడీ అనేది న్యాచురల్ గా రికవర్. మన గోల్ ఏంటంటే 90 days అయిపోయేసరికల్లా మీకు ఉన్నటువంటి సమస్యకి జీరో మెడిసిన్ పట్టుకురావాలి. జీరో మెడిసిన్ పట్టుకురావాలి, మీ సమస్య మీ దగ్గర ఉండకూడదు అండ్ అది పర్మనెంట్ గా సాల్వ్ అయి ఉండాలి. ఓకే సార్. సో ఇప్పుడు మన ప్రెసెంట్ ఏంటంటే మీరు వాడే మెడిసిన్స్ వాడాలి. మనం కొన్ని రోజులు జర్నీ చేసేసరికల్లా బాగా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్ గా మెడిసిన్స్ తగ్గించుకుంటూ కొన్ని రోజులు అయిపోయేసరికల్లా అసలు జీరో మెడిసిన్కి వచ్చేసి, డయాబెటీస్ వాళ్ళు అలాంటి వాళ్ళు కనుకుంటే వాళ్ళు వాడేటువంటి మెడిసిన్ డోస్ 90% తగ్గిపోతుంది. ఒక 10% మెడిసిన్ మీద 6 months ఉండి ఆ 6 months తర్వాత ఆ మెడిసిన్స్ కూడా ఆపేసినా కూడా వాళ్ళకి ఆ డయాబెటీస్ అనేది లేకుండా నార్మల్. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ ఉండాలండి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ టు ప్యారలల్ మెడిసిన్స్ ని బాగా వాడకూడదు. మనం కొన్ని రోజులు వాడుకోవాలి, గ్రాడ్యువల్గా వాటిని తగ్గించుకోవాలి. మన లైఫ్ స్టైల్లో మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో గమనించాలి, దాన్ని సరి చేసుకోవాలి. మళ్ళీ ఆ సమస్యను మన దగ్గర ఉండకూడదు. ఇప్పుడు మనకు డిసీజ్ వచ్చింది, బారికి టాబ్లెట్లు వేసుకొని పోవటం కరెక్ట్ కాదు అసలు పద్ధతి. సో దానికి మన లైఫ్ స్టైల్లో మన మనసులోని మల్లాలని ఏ రోజే ఆ రోజు తీసేయాలి. ఏ రోజు ఏర్పడుతూనే ఉంటాయి, రోజు తీసేస్తాను. ఇంకేదైనా డౌట్ ఉందండి రాజు గారు ఈ టాపిక్ మీద? క్లియర్ గా ఉందిగా? ఓకే సార్, వెరీ గుడ్. ఓకే, రమేష్ గారు మాట్లాడండి. కే రమేష్. హలో సార్. రమేష్ గారు కెమెరా సార్ మాది కెమెరా వస్తుంది సార్, అది ఏదో అన్వాంటెడ్ కూడా వస్తుంది సార్ ఓపెన్ చేసినా కూడా. సరే సరే చెప్పండి చెప్పండి. అది కెమెరా రావట్లేదండి. కెమెరా నేనే ఆఫ్ చేశాను. మీరు ఎందుకంటే మీరు ఎందుకు షర్ట్ వేసుకొని లేరని. అదే నాది కెమెరా రావట్లేదు, అదే ఎంత ట్రై చేసినా డిస్కనెక్టింగ్ సార్ అని వస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు మన అంతా కూడా ఇది రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే సార్, అయితే మన ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, అవును సార్. మనకి రికార్డ్ అయినప్పుడు మీరు షర్ట్ లేకుండా కనపడుతూ ఉంటే బాగుండదు కదా, వీడియోని ఆఫ్ చేశానులే. ఓకే సార్, ఓకే సార్. వీడియోని ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 hour దాకా ఆన్ కాదు. ఓకే సార్. రేపు నుంచి షర్ట్ వేసుకొని కూర్చోండి, ఎందుకంటే మీకు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మనం బాగుంటుంది. చెప్పండి, ఎలా ఉంది ఈరోజు టాపిక్? ఎలా ఉంది మీకు? ఈరోజు టాపిక్ అయితే చాలా బాగుంది సార్, మంచిగానే ఉంది. అదే అన్వాంటెడ్ గా మన మనసులో ఉండే మొత్తం మలినాలను అవన్నీ తీసేయడం కానీ బాగుంటుందని మంచిగా చెప్పారు, బాగా నచ్చింది. అయితే ఈ గురించి కూడా నేను కూడా సేమ్ అదే ఫాలో అవుతాను సార్, మీరు చెప్పింది ఫాలో అవుతాను. నాలో ఏమైనా మనసు ఫలితాలని అనేది సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ డైలీ మీరు చెప్పినట్టు 5 to 10 times అంటే 5 seconds అయినా మీరు ఒకసారి మనసులోని అన్వాంటెడ్ ఫైల్స్ డిలీట్ చేస్తున్నాను అని చెప్పారు కదా. అది నాకు వీలైనప్పుడు అంటే ఇంత టైంలో వీలైతే గంట కానీ 2 గంటలు కానీ ఎప్పుడైనా వీలైతే మీరు ఎన్ని ఎక్కువ సార్లు అనుకుంటారో అంత తక్కువ రోజుల్లో రికవరీ అవుతారండి. అందుకనే సార్, అదే అందుకనే కొంతమంది ఒక ఆయన ఉన్నారు, మన లాస్ట్ బ్యాచ్ బిఫోర్ లాస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. ఆయన అయితే ఇంకా రాయటం కూడా మొదలు పెట్టాడు. ఒక నోట్బుక్ తీసుకొని రాయటం కూడా మొదలు పెట్టాడు. రోజు 200 సార్లు 300 సార్లు రాస్తా ఉంటారు. ఆయన రోజు 10 to 15% రికవరీ వస్తా వచ్చింది. లాస్ట్ రోజు వచ్చేసరికల్లా 7th డేకి వచ్చేసరికల్లా మోర్ దెన్ 80% రికవరీ వచ్చింది. ఓకే సార్. ఓకే గుడ్. ఓకే, ఇదండి ఈరోజు టాపిక్. ఈరోజు అసైన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ABCDEFG అనే ఫార్ములాని ఫాలో అవుతున్నాం. ఏ అంటే అభినందించడం, ఫస్ట్ రోజు ఒక్కొక్కరిని అభినందించుకున్నాను. బి అంటే బ్లెస్సింగ్, ఇతరులను బ్లెస్ చేయమని చెప్పాను. ఈరోజు సి అంటే ఏంటంటే చారిటీ అంటే దానం చేయడం. మీరు ఈరోజు మినిమం ఒక 10 రూపీస్ని ఎవరికైనా ఉపయోగపడేటువంటి వాళ్ళకి చారిటీగా ఇవ్వండి, దానం చేయండి. 10 రూపీస్, ఎక్కువ ఇవ్వద్దండి, ఓన్లీ 10 రూపీస్. 10 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అనేది నేను మీకు రేపు చెప్తాను. సో మనం చారిటీకి ఇవ్వడం అంటే ఒకేసారి వెళ్ళి ఒక 500 ఇవ్వటం,
ఒక 1000 ఇవ్వటం, లేదంటే మన మ్యారేజ్ డే వచ్చిందంటే ఒక 4000 ఖర్చు పెట్టడం, బర్త్డే వచ్చిందంటే 10,000 ఖర్చు పెట్టడం, అలా చేస్తుంటాం. అలా కాదు, ఇక నుంచి నేను మీ చేత రోజు చారిటీ చేపిస్తానండి. ప్రతిరోజు మీరు దానం చేయాలి. ప్రతిరోజు 365 డేస్ ఉంటే 365 డేస్ మీరు చారిటీకి ఇవ్వాలి. 365 డేస్ మీరు చారిటీకి ఇవ్వాలంటే రోజుకి 500 ఇవ్వాలంటే ఇవ్వలేం కదా. రోజుకి ఒక 10 రూపీస్ కాడికి ఇస్తూ రండి. 90 డేస్ ఎవరైతే బ్రేక్ చేయకుండా చారిటీకి ఇస్తారో, 90 డేస్ బ్రేక్ చేయకుండా ఎవరైతే చారిటీకి ఇస్తారో 10 రూపీస్ కాడికి, చారిటీ కంటే మీ ఇష్టం వచ్చిన కాడికి వచ్చు. టెంపుల్లో ఇవ్వండి, ఎవరన్నా అడుక్కునే వాళ్ళు ఉంటే అక్కడ ఇవ్వండి. 99% టెంపుల్లో ఇవ్వటం మంచి ఆప్షన్ అండి. మీ మనసుకు నచ్చినటువంటి రీజన్కి ఇవ్వండి. 90 డేస్ కనుక మీరు బ్రేక్ చేయకుండా ఇస్తే 90 డేస్లో ఎంత ఇస్తారు వెంకటేశ్వర గారు? ఎంత ఇస్తారు 90 డేస్లో? డైలీ 10 రూపీస్ అంటే 900 ఇస్తారు. 900 ఇస్తారండి. ఈ 900 వల్ల మీరు పొందే బెనిఫిట్ ఎంత ఉంటుందో తెలుసా? యూ విల్ గెట్ 9 lakhs బెనిఫిట్ పొందుతారండి. 9 lakhs బెనిఫిట్ పొందుతారు. అంటే 9 lakhs ఖర్చు పెడితే మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో, మీ హెల్త్ పరంగా, మీ రిలేషన్స్ పరంగా, మీ ఫైనాన్సెస్ పరంగా, మీరు చేసేటువంటి ప్రొఫెషన్ పరంగా అంత బెనిఫిట్ ని మీరు ఈ 900 రూపీస్ ఇన్వెస్ట్ చేసి పొందుతారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ చేయరు. చాలా సింపుల్ పని, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ చేయరు. సో మీరు మాత్రం ఆ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లో ఉండదు, మైనారిటీ ఆఫ్ ద పీపుల్స్ లో ఉండండి. దీన్ని బ్రేక్ చేయకూడదు మన జీవితంలో. 90 డేస్ కంటిన్యూగా రోజుకి 10 రూపీస్. ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ చూస్ చేసుకోండి, వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న టెంపుల్ చూస్ చేసుకోండి. మీకు నచ్చింది అక్కడికి వెళ్ళండి, ఆ హుండీలో 10 రూపీస్ వేయండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. డైలీ చారిటీ మస్ట్. మనం ఎప్పుడైతే చారిటీకి ఇస్తూ ఉంటుంటామో ప్రతిరోజు ఒక ఆర్డర్గా, మన బాడీ లోపల ప్రశాంతత చాలా పెరిగి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అయ్యి మన చుట్టుపక్కల అనుకూలంగా లేని వాటన్నిటిని కూడా మనకు అనుకూలంగా మారుస్తుంది. మనకు ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే చారిటీకి ఇవ్వటం చాలా ప్రధానమైన అంశం. మీకు ఆర్థిక పరిస్థితులు తొలగిపోవాలి అంటే నా అడ్వైస్ మీకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు కూడా, కానీ మీరు చారిటీకి చేయడం మాత్రం 100% ఉపయోగపడుతుంది. సో ఆ చారిటీ చేయడం అనేది ఒక సిస్టమేటిక్ గా రెగ్యులర్ గా జరగాలి. డైలీ చారిటీకి ఇవ్వాలి, డైలీ 10 రూపీస్, అంతకన్నా ఎక్కువ వద్దండి. ఎందుకంటే మనం డైలీ ఇవ్వాల్సిన వాళ్ళం కాబట్టి. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇచ్చేటట్టు ఒక 500 ఇవ్వచ్చు, ఒక 1000 ఇవ్వచ్చు. సో మనం 500 ఇచ్చినా మనకు వచ్చే బెనిఫిట్ ఒకటే ఉంటుంది, 10 రూపీస్ ఇచ్చినా మనకు వచ్చే బెనిఫిట్ ఒకటే ఉంటుంది. మనం 500 రూపాయలు చారిటీకి ఇచ్చినా మనకు వచ్చే మానసిక ప్రశాంతత అంతే. 10 రూపాయలు మనం చారిటీకి ఇచ్చినా మనకు వచ్చే మానసిక ప్రశాంతత అంతే. ఆ 10 రూపాయలు మనం రోజు ఇవ్వడం వల్ల రోజు ఎంత మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. సో ఎంతమంది కమిటెడ్ గా ఉన్నారు 90 డేస్ వితౌట్ బ్రేక్ చారిటీ? గుడ్. అండ్ నేను కూడా చేస్తున్నాను, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ దాన్ని అలవాటు చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన కారణానికి ఇవ్వండి, మీకు ఎక్కడ ఇవ్వాలనుకుంటే మనసుకి అక్కడ. బట్ చాలా మంది ఏంటంటే డ్రాప్ అవుతారు, 10 రోజులు చేసి డ్రాప్ అవుతారు. ఎందుకు డ్రాప్ అవుతారు అంటే, సార్ అడుక్కునే వాళ్ళు దొరకటం లేదండి, వాళ్ళు దొరకటం లేదు, వీళ్ళు దొరకటం లేదు, రోజు ఎవరు ఉంటారు నా దగ్గర తీసుకోవడానికి, ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలని అధిగమించడానికి మంచి మార్గం ఏంటంటే, దగ్గరలో, ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఒక టెంపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఒక టెంపుల్ మీకు నచ్చినటువంటి దేవునికి సంబంధించిన ఒక టెంపుల్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ అక్కడ వాక్ చేయండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, 10 రూపీస్ ఆ టెంపుల్లో ఇవ్వండి. ఆ టెంపుల్లో అవసరమైనటువంటి ఖర్చులకు అది వినియోగించబడి, అండ్ మీరు చాలా మానసిక ప్రశాంతతో ఈ టెంపుల్ నుంచి బయటకు వస్తారు. అండ్ గ్రాడ్యువల్ గా మీ యొక్క సమస్యలు గ్రాడ్యువల్ గా తగ్గుతాయి, చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా దానికి ఫర్దర్ గా నేను గైడెన్స్ ఇస్తుంటాను కదా, ఇంకొక ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. రండి ఈ రోజుకి మీరు చేయాల్సిన అసైన్మెంట్. అండ్ ఈ రోజు మీరు ఎక్కడ చారిటీకి ఇచ్చారో మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి.
ఈ రోజు నేను బజార్లో వెళ్తుంటే ఒకరు కనపడ్డారంటే వారికి 10 రూపీస్ ఇచ్చాను. ఈ రోజు నేను పలానా టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్లో 10 రూపీస్ ఇచ్చాను. సో మీరు అసైన్మెంట్ చేస్తున్నారు లేదనేది నాకు అర్థం అవ్వాలి. సో ఎందుకంటే టీచర్ చెప్పింది ఫాలో అయితేనే స్టూడెంట్కి రిజల్ట్ ఉంటుంది. టీచర్ ఒకటి చెప్తా ఉంటే స్టూడెంట్ ఫాలో అవ్వకపోతే స్టూడెంట్కి రిజల్ట్ రాదు. సో నేను మీరందరూ కూడా ద బెస్ట్ స్టూడెంట్స్ అని నేను నమ్ముతున్నాను. మీ మీద నాకు బాగా నమ్మకం ఉంది, మీరు ఫాలో అవుతారని. అండ్ రేపటి రోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే భయాన్ని కోపాన్ని అధిగమించడం ఎలా అనేటువంటి టాపిక్ ని రేపు నేర్చుకుంటాం. ఇదండి ఈ రోజుకి. సో రేపటి మార్నింగ్ క్లాస్ లో కలుద్దాం. అందరూ కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. అండ్ వెంకటేశ్వర గారు చేతికి ఎల్లో బ్యాండ్ కట్టుకున్నారు? లేదు సార్, కట్టుకుంటా సార్. మీరు వీడియో చూడండి, వీడియోలో క్లియర్ గా ఉంటుంది, Day 1 లో ఉంటుంది, అది కట్టుకోండి. ఓకే, ఆ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది మొత్తం దానిలో ఎలా ఉంది, దానివల్ల బెనిఫిట్స్ ఎందుకు మీకు చెప్పబడుతున్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని ఉండాలి. రేపు మార్నింగ్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ మార్నింగ్.